మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రకాశం జిల్లా సూర్రెడ్డిపాలెం వద్దకు రాగానే బస్సు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సును పక్కకు ఆపి ప్రయాణికుల్ని కిందకు దింపారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నారు. లోపల సీట్లు అంటే లోపల అవ్వచ్చు సార్. లోపల అయిందియా లోపలికి వెళ్ళిన తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రకాశం జిల్లా సూర్రెడ్డిపాలెం వద్దకు రాగానే బస్సు ఇంజన్లో ఒకసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సును పక్కకు ఆపి ప్రయాణికుల్ని కిందకు దింపారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సులో ఒకసారిగా మంటలు వ్యాపించాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కారణమయ్యి నిన్న రాత్రి ఘోర ప్రమాదమే తప్పిందనే చెప్పాలి. తిరుపతి నుండి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు వెళ్తున్న తెలంగాణకు చెందిన సూపర్ లగ్జరీ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా సోయారెడ్డిపాలెం వద్దకు ఆర్టీసీ బస్సు రాగానే తెలంగాణ బస్సు రాగానే బస్సు ముందు పక్క ఇంజిన్ లో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో అది గమనించిన బస్ డ్రైవర్ హుటాహుటిన ప్యాసింజర్లందరినీ బయటికి దింపడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిలో ఎవరికి ఎటువంటి గాయాలు లేకపోవడంతో ఒక్కసారిగా జనం ఊపిరి పీల్చుకున్నారు. కిరణ్ రైట్ మధు, థ్యాంక్ యూ.